మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఖైదీగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇప్పుడు చిరు గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది. చిరు త్వరలో ఓ హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయబోతున్నాడంట. అది కూడా టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి అమేజింగ్ మూవీస్తో సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ మూవీలో కావడం విశేషం. శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలో నాకు హీరోగా అవకాశం వస్తే బాగుండు అని చిరు రోబో ఫంక్షన్లో చెప్పాడు. తర్వాత ఏమీ జరగలేదు. అయితే ఎక్కడ హాలీవుడ్, ఎక్కడ టాలీవుడ్? ఆస్కార్ విన్నర్ జేమ్స్ చిరంజీవితో సినిమా ఏంటి అనేది అందరి కన్ఫ్యూజన్. చిరు కొదమసింహం మూవీని గతంలో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అనే పేరుతో ఇంగ్లీష్లో డబ్ చేశారు. హిందీలోనూ ఆస్కా, గూండారాజ్, ది జెంటిల్మెన్ సినిమాలు చేశాడు. కొదమసింహంలో సాంగ్స్ తో పాటు కొన్ని సీన్స్ తీసేసి డబ్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా హాలీవుడ్ లోనే సినిమా చేయబోతున్నాడని తెలియగానే మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. జేమ్స్ ప్రస్తుతం అవతార్ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. అవి కంప్లీట్ కావడానికి 2-3 ఏళ్లు పడుతుంది. ఈలోపు చిరు కూడా తెలుగులో మూవీస్ చేస్తుంటాడు. అయితే చిరు చేయబోయే ఇంగ్లీష్ మూవీ ఏ టైపో తెలియదు. 2020లో ఈ మూవీ స్టార్ట్ కావచ్చని తెలుస్తుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.